వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. ఫ్రెండ్స్ నమస్తే. G7 సదస్సు తీర్మానాలు వాటికి భారత్ ప్రభావం ఎలా ఉంది? 51వ G7 సదస్సు 2025 జూన్ 15 నుండి 17 వరకు కెనడాలో ఆల్బర్టాలో జరిగింది. G7 సదస్సులో సభ్య దేశాలైనటువంటి ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యుఎస్లతో పాటు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరయ్యారు. అతిథి దేశాలుగా భారత్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, ఉక్రెయిన్ ఈ సదస్సులో పాల్గొన్నాయి. ప్రపంచ ఆర్థిక భద్రత, సాంకేతిక, వాతావరణ సమస్యలపై కీలకమైన తీర్మానాలు G7 సదస్సులో జరిగాయి. తీర్మానాలు చర్చించిన అంశాలు ఏంటంటే ప్రపంచ ఆర్థిక భద్రత, సాంకేతిక, వాతావరణ సమస్యలపై కీలకమైన తీర్మానాలు G7 సదస్సులో జరిగాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యలోనే సదస్సు నుంచి నిష్క్రమించడం, ఉక్రెయిన్ యుద్ధంపై ఏకాభిప్రాయం లేకపోవడంతో సాధారణంగా జారీ చేసి ఉమ్మడి ప్రకటన ఈసారి రాలేదు. బదులుగా విడివిడి అంశాలపై ప్రకటనలు వచ్చాయి. మధ్యప్రాచ్యంలో శాంతి కోసం పిలుపు ఎలా ఉందంటే సదస్సు జరుగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవడంతో ఈ అంశంపై కీలక చర్చ జరిగింది. G7 నేతలు ఇజ్రాయెల్ కి స్వీయ రక్షణ హక్కు ఉందని, ఇరాన్ అస్థిరతకు కారణమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను సొంతం చేసుకోకూడదని నొక్కి చెప్పారు. అయితే గాజాలో యుద్ధ విరమణ, మధ్యప్రాచ్యంలో శాంతి కోసం పిలుపునిచ్చారు. కానీ నేరుగా ఆదేశాలు ఇవ్వడం కానీ డిమాండ్ కానీ చేయలేదు. ట్రంప్, మాక్రాన్ మధ్యప్రాచ్యంలో శాంతి చొరవలపై కొంత విభేదాలు తలెత్తినప్పటికీ చివరికి ఒక సంయుక్త ప్రకటన అంగీకరించారు. ఇక వాణిజ్య ఒప్పందాలు ఏం జరిగాయంటే యుఎస్, యూకే మధ్య బ్రెక్సిట్ తర్వాత కొత్త వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీనిలో బ్రిటన్ కార్లు, విమాన రంగ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపునకు, గొడ్డు మాంసం, ఇథనాల్ రంగాల్లో వాణిజ్యం పెంపునకు అంగీకరించాయి. అయితే స్టీల్ సుంకాలపై వివాదం ఇంకా కొనసాగుతోంది. కెనడా, యుఎస్ మధ్య సుంకాల సమస్యలను 30 రోజుల్లో పరిష్కరించేందుకు చర్చలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. EUతో యుఎస్ వాణిజ్య చర్చలు జూలై 9 నాటికి ఒప్పందం దిశగా సాగుతున్నాయి. అలాగే AI డిజిటల్ గవర్నెన్స్ ఎలా ఉందంటే కెనడా AI గవర్నెన్స్ ను ప్రధాన అంశంగా తీసుకుంది. 2023లో జపాన్ ప్రతిపాదించిన హిరోషిమా AI కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఈ సదస్సులో మళ్లీ ఆమోదించారు. ఈ నియమాలు AI ను ఉపయోగించేటప్పుడు నీతిగా స్పష్టంగా ఉండేలా ప్రోత్సహిస్తాయని చెప్పవచ్చు. OECD AI నియమాలకు కూడా సదస్సులో మద్దతు ఇచ్చారు. ఈ నియమాలు AI వాడకంలో బాధ్యతను నొక్కి చెప్తాయి. నెక్స్ట్ కెనడా కొత్తగా AI అలాగే డిజిటల్ ఆవిష్కరణల కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ప్రారంభించడం జరిగింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఒకవైపు జరుగుతుంది. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సదస్సుకు వచ్చి కెనడా నుంచి $2 బిలియన్ కెనడియన్ డాలర్ల సైనిక సహాయం కూడా పొందడం జరిగింది. ఉక్రెయిన్ పై గట్టి ఉమ్మడి ప్రకటనను ట్రంప్ వ్యతిరేకించడంతో G7 దేశాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. సదస్సులో చర్చల సారాంశాన్ని కెనడా నివేదికగా విడుదల చేసి రష్యా, ఉక్రెయిన్ యుద్ధ విరమణ, శాంతి కోసం పిలుపునిచ్చింది. అలాగే వాతావరణం, అడవి మంటలు, ఇంధన భద్రత ఎలా ఉందంటే కెనడాలో భీకర అడవి మంటలు నేపథ్యంలో వాతావరణ సంబంధిత విపత్తులను ఎదుర్కోవడానికి సమన్వయ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. శుద్ధ ఇంధన సరఫరా గొలుసులను బలోపేతం చేయడం, పునరుత్పాదక ఇంధనాలకు మారడం, వాతావరణ ఆర్థిక సహాయం పెంచడం గురించి మాట్లాడారు. అలాగే ఇంకొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అవేంటంటే వలసదారుల అక్రమ రవాణా, స్మగ్లింగ్ నిరోధానికి గ్లోబల్ సహకారం, అలాగే శుద్ధ ఇంధనం, సాంకేతికతకు కీలకమైన ఖనిజాల సరఫరా బలోపేతం, AI, క్వాంటమ్ కంప్యూటింగ్ లో సహకారం, అలాగే అంతర్జాతీయ నేరాలను అడ్డుకోవడానికి సమన్వయం. G7లో భారత్ G7 సభ్యదేశం కాకపోయినా 2025 కెనడా G7 సదస్సులో అతిథి దేశంగా పాల్గొని తనదైన ప్రభావం చూపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సదస్సులో కీలక అంశాలపై మాట్లాడి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించడం జరిగింది. సురక్షితమైనటువంటి AI ఉపయోగం, ఏపీ కృత్రిమ మేధస్సుని సరైన రీతిలో బాధ్యతగా ఉపయోగించాలని మోదీ చెప్పారు. డీప్ ఫేక్లతో నకిలీ వీడియోలు, ఆడియోలు, తప్పుడు సమాచారం ప్రమాదకరంగా ప్రచారం అవుతోందని, వీటిని నిరోధించడానికి వాటర్ మార్కును వేయాలని సూచించారు. డిజిటల్ ఎనర్జీ, భారత్ UPI ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థ, అలాగే ఆధార్ ను అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు ఒక గొప్ప ఉదాహరణగా చూపారు. ఈ వ్యవస్థను ప్రపంచ దేశాలు అనుసరించదగినవని చెప్పారు. వాతావరణ రక్షణ ఎలా ఉందంటే భారత్ తన పారిస్ ఒప్పంద లక్ష్యాలను ముందుగానే సాధిస్తుందని, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ను ముందుకు తీసుకెళ్తోందని మోదీ తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటం, ఉగ్రవాదం మానవాళి శత్రువని, దీన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు ఏకమై పనిచేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 22, 2025 పెహల్గాం దాడిని ఉదాహరణగా చెప్పి ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలు శిక్షార్హులని చెప్పారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలకు మద్దతు, ఆఫ్రికా, ఆసియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సహాయం, రుణాల భారం తగ్గించడం, సమాన అవకాశాల కోసం భారత్ గట్టిగా నిలబడింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తటస్థంగా ఉంది. ఐక్యరాజ్య సమితి ఓట్లలో పాల్గొనకుండా ఉక్రెయిన్ కు మానవతా సహాయం, మందులు, ఆహారం వంటి అందించింది. శాంతి కోసం చర్చల ద్వారా పరిష్కారం చూడాలని సూచించింది. ఈ G7 సదస్సు అంటే ఏమిటి? G7 గ్రూప్ ఆఫ్ 7 అనేది ప్రపంచంలోని 7 ప్రముఖ ఆర్థిక శక్తుల కూటమి. ఈ సదస్సులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటుంది, కానీ దానిని నాన్ ఎన్యూమరేటెడ్ మెంబర్ గా పరిగణిస్తారు. 1973లో ఆర్థిక సమస్యలను చర్చించేందుకు ఈ కూటమి ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం ఆర్థిక, రాజకీయ, వాణిజ్య, భద్రత, వాతావరణ మార్పులు, ఆరోగ్యం వంటి అనేక అంశాలపై చర్చలు జరుపుతోంది. ఈ సదస్సు అధికారికంగా చట్టాలు చేయలేదు, కానీ దీని నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా గణనీయమైన ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు 2002లో G7 సదస్సు మలేరియా, ఎయిడ్స్ వంటి వ్యాధుల నిర్మూలనకు గ్లోబల్ ఫండ్ స్థాపనలో కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. 2025 సదస్సు కూడా ఇలాంటి ప్రభావవంతమైన చర్చలకు వేదికగా నిలిచింది. 2025 G7 కు హాజరైన నేతలు ఎవరెవరంటే కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, అలాగే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్, నెక్స్ట్ జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, అలాగే ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని, నెక్స్ట్ జపాన్ ప్రధానమంత్రి షిగరు ఇషిబా, నెక్స్ట్ యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఎస్ నుండి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియా కోస్టా. అతిథి దేశాలుగా భారత్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, ఉక్రెయిన్ దేశాలు హాజరయ్యని చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్ G7 గురించి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.